అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. అల్లా తాలా మూసా అలైహిస్సలాంతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. అల్లా ఆయన్ను ఆదేశిస్తూ చేతిని చంకలో పెట్టుకొని గట్టిగా నొక్కమని ఆదేశించారు. అలా చేసి చేతిని బయటకు లాగగానే ఆ చేయి మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించింది. అల్లా ఆ తర్వాత ఆయన్ను ఆదేశిస్తూ, ఇప్పుడు నీకు దేవుని 2 చిహ్నాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిరౌన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు వెళ్ళు. వాళ్ళు పరమ దుర్మార్గులు, అన్ని హద్దులను అతిక్రమించారు వాళ్ళు అన్నారు. కానీ మూసా అలైహిస్సలాంకు ఫిరౌన్ తనను బంధిస్తాడన్న భయం ఉంది. ఆయన మూసా అలైహిస్సలాం అల్లాహ్తో, ప్రభూ, నేను వారి వ్యక్తిని ఒకడిని హత్య చేశాను. వాళ్ళు నన్ను హతమార్చవచ్చని భయపడుతున్నాను అన్నారు. ఎలాంటి ప్రమాదం జరగదని అల్లా ఆయనకు హామీ ఇచ్చారు. ఆయన భయాన్ని దూరం చేశారు. మూసా అలైహిస్సలాం మళ్ళీ దేవునితో, ప్రభూ, ప్రవక్త బాధ్యతలను నిర్వర్తించడానికి గాను నా మనస్సును విశాలంగా చేయి. నా మార్గంలో కష్టాలను తొలగించి నా కర్తవ్యాన్ని సునాయాసంగా మార్చు. నా నాలుక మూడులను వదులు చేయి. తద్వారా నా మాటలు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలను. నా మాటలు వారి మనసులో నాటుకునేలా చెప్పగలను. నా పనిలో నాకు సహాయకునిగా ఒకరిని ప్రసాదించు. నా జాతికి చెందిన వాడిని, నా సోదరుడు హారూన్ను నాకు సహాయకునిగా ప్రసాదించు అని వేడుకున్నారు. అల్లా ఆయన విజ్ఞప్తిని మన్నించాడు. అప్పటి ఈజిప్టులో ఉన్న హారూన్కు దైవికంగా సమాచారం అందడంతో ఆయన సినాయి వద్దకు వచ్చి మూసా అలైహిస్సలాంను కలుసుకున్నారు. అల్లా వారిద్దరిని ఉద్దేశించి, మూసా, నీవు నీ సోదరుడు ముందుకు సాగండి. నా సూచనలు తీసుకొని వెళ్ళండి. ఫిరౌన్కు అతడి ప్రజలకు నా సందేశాన్ని నెమ్మదిగా వినిపించండి. దేవుని సందేశహరులుగా వచ్చామని బనీ ఇస్రాయిల్ ప్రజలను బానిసత్వం నుంచి, అణచివేతల నుంచి విడుదల చేయనుమన్న దేవుని సందేశం తీసుకువచ్చామని చెప్పండి అన్నారు అల్లా తాలా. మూసా అలైహిస్సలాం, హారూన్లు కలిసి ఈజిప్టుకు వచ్చారు. వారిద్దరూ ఫిరౌన్ వద్దకు వెళ్ళి దేవుని సందేశాన్ని అందజేశారు. నిజంగా మేము అల్లాహ్ తరపున నీ వద్దకు వచ్చిన సందేశహరులం. ఆయన వద్ద నుంచి సూచనలను తీసుకొని నీ వద్దకు వచ్చాం. ఇస్రాయిల్ ప్రజలను క్రూరంగా వేధించడం మానేయి. మా ప్రజలను విడిచిపెట్టు. వారిని మేము అల్లాహ్ వాగ్దానం చేసిన ప్రాంతానికి తీసుకొని పోతాము అన్నారు. ఫిరౌన్ కోపంతో మండిపడ్డాడు. మూసా, నిన్ను బాల్యం నుంచి మేము పెంచి పెద్ద చేయలేదా? నీ జీవితంలో చాలా సంవత్సరాలు నీవు మా వద్ద గడపలేదా? నీవు నా జాతి ప్రజలలో ఒకరిని చంపావు. ఇప్పుడు నీ జాతి ప్రజలను తీసుకుపోవడానికి వచ్చావు. నీవు కృతజ్ఞుడివి అన్నాడు. మూసా అలైహిస్సలాం ఈ మాటలకు జవాబిస్తూ, నేను ఆ పని పొరపాటున చేశాను. నేను నీకు భయపడి పారిపోయాను. అల్లాహ్ నన్ను క్షమించాడు. అల్లాహ్ నన్ను కాపాడాడు. నాకు వివేకాన్ని ప్రసాదించారు. నీ వద్దకు నన్ను సందేశహరునిగా పంపారు. నీ భూభాగంలో నా ప్రజలను నీవు బానిసలుగా చేశావు. నిస్సందేహంగా అల్లాహ్ నిన్ను శిక్షిస్తారు. కాబట్టి నీవు చేసిన అపరాధాలకు గాను అల్లాహ్తో క్షమాపణ వేడుకో. నా ప్రజలను నాతో పంపించు. వారికి అల్లాహ్ ఒక కొత్త భూభాగాన్ని ఇచ్చే వాగ్దానం చేశారు అన్నారు. ఫిరౌన్ మరింత కోపంగా, మీ ఇద్దరికీ ప్రభువు అని చెబుతున్న ఈ అల్లాహ్ ఎవరు? నేను తప్ప మీకు మరో దేవుడు లేడు అన్నాడు గర్వంగా. మూసా అలైహిస్సలాం జవాబిస్తూ, అల్లాహ్ మాకు, నీకు ప్రభువు. తూర్పు పడమరలకు వాటి మధ్య ఉన్న సమస్తానికి ఆయనే ప్రభువు అన్నారు. మూసా అలైహిస్సలాంను బెదిరిస్తూ ఫిరౌన్, నేను తప్ప మరో దేవుడున్నాడని చెబితే నిన్ను జైల్లో పారేస్తాను అన్నాడు. కానీ మూసా అలైహిస్సలాం లక్ష్య పెట్టలేదు. నీ సందేహాలను తొలగించే మహత్యాన్ని నేను నీకు చూపించిన తర్వాత కూడా నీవు ఈ విధంగా బెదిరింపులకు దిగుతావా అన్నారు. ఫిరౌన్ జవాబిస్తూ, మూసా, నువ్వు అబద్ధాల రాయుడివి. నువ్వు చెప్పేది నిజమైతే నీ ప్రభువు నుంచి నువ్వేదైనా సూచన తీసుకొని వస్తే దాన్ని చూపించు అన్నాడు.
ఆ కాలంలో ఈజిప్టులో చాలామంది మంత్రగాళ్ళు ఉండేవారు. ఒక గొప్ప కళ స్థాయికి మంత్రతంత్రాలను అభివృద్ధి చేసే అనేక గమ్మత్తులు ప్రదర్శించేవారు. మూసా అలైహిస్సలాం తన మొదటి సూచనను ప్రదర్శించారు. ఆయన తన చేతి కర్రను విసరగానే అది దేవుని ఆజ్ఞతో ఒక పాముగా మారిపోయింది. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అయినా తన సాహాన్ని వదలలేదు. మూసా అలైహిస్సలాం ప్రదర్శించగలిగినది ఒకే ఒక్క మాయాజాలం అనుకున్నాడు. నువ్వు నాకింకేం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. మూసా అలైహిస్సలాం తన చేతిని చంకలో ఉంచి తీయగానే అది మిరుమిట్లు గొల్పుతూ ప్రకాశించింది. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన అధికారానికి ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని భయపడ్డాడు. తన సర్దారులు సలహాదారులతో సంప్రదించాడు. వీళ్ళిద్దరూ పెద్ద మంత్రగాళ్ళు మన ఘనమైన సాంప్రదాయాలను నాశనం చేసి తమ మంత్రతంత్రాలతో ఈ దేశం నుంచి వెళ్ళగొట్టగలరు. ఇప్పుడు ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళు ఫిరౌన్కు సలహా ఇస్తూ మూసా అలైహిస్సలాంను ఆయన సోదరుడిని ఇద్దరిని జైల్లో ఉంచాలని, ఈలోగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రగాళ్ళందరినీ పిలుస్తామని, వాళ్ళు వచ్చి తమ మంత్రతంత్రాలను ప్రదర్శించి కర్రలను పాములుగా మార్చడం చేస్తారని, ఆ విధంగా ప్రజలపై మూసా అలైహిస్సలాం ప్రభావాన్ని తగ్గించగలమని చెప్పారు. వారి మాటల ప్రకారం మూసా హారూన్లను జైల్లో వేయించాడు. దేశవ్యాప్తంగా చాటింపులు వేయించి పెద్ద పెద్ద మంత్రగాళ్లను పిలిపించాడు. గెలుపొందిన మంత్రగాడికి ఘనమైన కానుకలతో పాటు రాజదర్బారులో స్థానం కూడా ఇస్తామని చెప్పాడు. ఈజిప్టు సామ్రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొనే ఒక పండుగ సందర్భంగా ఫిరౌన్ తన మంత్రగాళ్లకు మూసా అలైహిస్సలాంకు మధ్య పోటీ ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఫిరౌన్ తరపున దేశంలో పెద్ద పెద్ద మంత్రగాళ్ళు గుంపుకు దైవ ప్రవక్తగా చెప్పుకుంటున్న ఒకే ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్న పోటీ గురించి ప్రజల్లో అప్పటికే ప్రచారం జరిగింది. ఒకప్పుడు నైలు నదిలో కొట్టుకు వచ్చిన శిశువు ఫిరౌన్ ప్రసాదంలో ప్రవేశించి రాజకుమారుని మాదిరిగా పెరగటం గురించి కూడా వాళ్ళు విని ఉన్నారు. కానీ ఆ రాజకుమారుడు ఒక ఈజిప్టు వ్యక్తిని ఒకే ముష్టిఘాతానికి హతమార్చి దేశం వదిలి పారిపోయాడని కూడా వాళ్ళు విని ఉన్నారు. ఈ పోటీ చూడటానికి అందరూ చాలా ఆత్రంగా వచ్చారు. పోటీ మొదలు కాకముందే మూసా అలైహిస్సలాం లేచి నిలబడ్డారు. గుమిగూడిన ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి. మూసా అలైహిస్సలాం అక్కడికి వచ్చిన మంత్రగాళ్లను ఉద్దేశించి అల్లాహ్ సూచనలను మాయాజాలంగా వర్ణించి, అల్లాహ్ గురించి మీరు అసత్యాలు పలికితే, అల్లాహ్ను విశ్వసించకపోతే మీకు వినాశం తప్పదు. సత్యానికి అసత్యానికి మధ్య గల భేదాన్ని తెలుసుకోండి, లేకపోతే మీరు నాశనం అవుతారు, అల్లాహ్ మిమ్మల్ని శిక్షిస్తారు అని బోధించారు. మూసా అలైహిస్సలాం నిజాయితీగా మాట్లాడిన మాటలు మంత్రగాళ్లలో పునరాలోచనను రేకెత్తించాయి. కానీ ఫిరౌన్ ఇస్తానన్న సంపద, పేరు, ప్రతిష్టల ప్రలోభం వారిని ముంచెత్తింది. తమ మాయాజాలంతో ప్రజలను ఆకట్టుకోవాలనుకున్నారు. ఆ విధంగా మూసా అలైహిస్సలాంను ఒక మోసగానిగా నిరూపించాలనుకున్నారు. మూసా వారిని ఉద్దేశించి మీరే ముందు ప్రారంభించడం అన్నారు. వారు తమ మంత్రదండాలను నేలపై విసిరారు. మరుక్షణం ఆ కర్రలు తాళ్ళు పాములుగా మారి బుసలు కొట్టడం ప్రారంభించాయి. ప్రజలు నిర్ఘాంతపోయి చూడసాగారు. ఫిరౌన్ అతడి అనుచరులు సంతోషంగా చప్పట్లు కొట్టారు. మూసా భయపడ్డారు. కానీ ఆ తర్వాత భయపడకుండా కర్రను విసరమని అల్లాహ్ ఆయనకు ధైర్యాన్ని ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అది ఒక పెద్ద కొండ చిలువగా మారింది. ప్రజలు భయంతో లేచి నిలబడ్డారు. ఏం జరుగుతుందో అని మెడలు నెక్కించి చూడసాగారు. ఆ పాములన్నింటినీ కొండ చిలువ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నింటినీ మింగేసింది. యా అల్లాహ్, మాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు. ఆమీన్.